ఇలా ఈ రోజైతే మేము గోకర్ణకైతే వచ్చామండి. గోకర్ణం మంచి ప్రసిద్ధి చెందింది. దీంట్లో ప్రత్యేకత ఏంటో మీకు చెప్తానన్నమాట. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాల్లో ఉందండి ఇది. ఒక ప్రసిద్ధైన పుణ్యక్షేత్రం అంట. చాలా చక్కటి పుణ్యక్షేత్రం. అదేంటో మీకు చెప్తాను. దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇక్కడ ప్రధానంగా మహాబలేశ్వర ఆలయం అయితే ఉందండి ఇందులో. ఇందులో ఆత్మలింగం ఉందండి. అంటే ఆత్మలింగం అంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే సమయంలో గణపతి మాయతో దాన్ని కింద పెట్టేశాడు అని చెప్తూ ఉంటారు కదండి. అది ఈ గోకర్ణంలో ఆత్మలింగాన్ని ప్రదక్షించారనమాట. ఇక్కడే ఉన్నదనమాట. మనందరం కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక అక్కడ ఈ సందులు ఇవన్నీ బీచ్లు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. ఇట్లా బ్రాహ్మణ్స్ అందరు కూడా తిరుగుతూ ఉంటారు. అసలు ఆ దారి ఒక అనుభూతి పొందుతామండి. అక్కడ గుడికి వెళ్తుంటేనే ఒక అనుభూతి పొందుతూ ఉంటాం మనం. ఈ గుడి పొద్దున్న 6కి తీస్తారు, మధ్యాహ్నం 12:30కి క్లోజ్ చేస్తారండి. సాయంత్రం 5 నుంచి 8 వరకు అయితే మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక్కడికి రావాలంటే రైల్వే స్టేషన్లు, బస్సులు, రైళ్ళు, బస్సులు, విమానాలు అన్నీ చాలా అందుబాటులో ఉంటాయి మనకి. చాలా చక్కగా ఉంటుందండి. ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు మీరెవరు కూడా. దీని గురించి ఇంకా చెప్పాలంటే గోకర్ణం ఒక అందమైన ఆలయమే కాదు, ఇందులో అందమైన బీచ్లు కూడా ప్రసిద్ధి చెందిందనమాట. ఉంతికాల్ బీచ్, భరత్ బీచ్, పార్వతీ బీచ్ వంటి బీచ్లు చాలా ప్రసిద్ధిగా చాలా అందంగా కూడా ఉంటాయన్నమాట. యోగా చాలా ప్రత్యేకత అండి ఇక్కడ. ఇక్కడ గోకర్ణ మహోత్సవం అని చెప్పేసి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదే మార్చి 1 వీక్లో ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ కూడా అనమాట. ప్రత్యేకమైన పూజలు అవి బాగా జరుగుతూ ఉంటాయి ఆ రోజు. మా ఊళ్ళంతా హడావుడి చేయడం వల్ల చాలా తక్కువగా తీశానండి నేను ఈ వీడియో అనమాట గోకర్ణంలో. ఇంకా మిగతా అయితే చాలా మురుడేశ్వర్ అయితే చాలా హ్యాపీగా చాలా వీడియో తీశాను మీకు. సరే ఇగో చూడండి సముద్ర హోరు. ఇలా మళ్ళీ టిఫిన్లు అయితే చేసి ఆ రోజు పొద్దున్న అయితే ఇక్కడికి చేరాం కదా. ఇంకా టిఫిన్లు చేసి ఇంకా మళ్ళీ బస్సులో